వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీలు సంచలనంగా మారాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ అలర్ట్ అయ్యారు. సిఎల్పి సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ వైఖరి స్పష్టం చేశారు. గీత దాటవద్దని హెచ్చరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి కీలక అంశాలు ప్రస్తావించారు. తాము ఏం కోరుకుంటున్నామో స్పష్టం చేశారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను ఎమ్మెల్యేలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీలు సంచలనంగా మారిన నేపథ్యంలో అటు ఢిల్లీలో రాష్ట్ర పరిణామాలపైన పార్టీ అధినాయకత్వంతో రేవంత్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్స్ తో సీఎం రేవంత్ అప్రమత్తమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పిసిసి అధ్యక్షుడితో కలిసి సిఎల్పి సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తన వద్దకు రావాలని సూచించారు. తాను పిసిసి చీఫ్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటామని చెప్పుకొచ్చారు. ఎవరు గీత దాటవద్దని హెచ్చరించారు. ఎవరైనా పార్టీని దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకపక్ష నిర్ణయాలు సరికాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పథకాలు అమలు చేసినా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందరితో చర్చించి అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ఏకపక్ష నిర్ణయాలు రైతు రుణమాఫీ కోసం 21,000 కోట్లు వెచ్చించినా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు భరోసాను పటిష్టంగా అమలు చేస్తే సరిపోయేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిందని పేర్కొన్నారు. అందరికీ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వలేనప్పుడు అర్హుల జాబితా ప్రకటించడం దేనికని ప్రశ్నించారు. చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వటం లేదని, రోడ్లు కూడా సరిగా లేవని, ఈ సమయంలో కొత్త పథకాలు ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాట్లు చేసినట్లుగా చెబుతున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ సైతం ఈ సమావేశంలో తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. 4 గ్రామాల్లో సీలింగ్ లో భూములు కోల్పోయిన వారే మళ్లీ ఆ భూములను వినియోగించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఆ గ్రామాలకు కూడా ప్రచారానికి రానియని విషయాన్ని గుర్తు చేశారు. ఒక్కొక్క గ్రామంలో 40 నుండి 60 ఎకరాల వరకు ఉందని చెప్పుకొచ్చారు. ఈ భూములను స్వాధీనం చేసుకుని అర్హులకు ఇవ్వాలని కోరినా పట్టించుకోవటం లేదని అనిరుద్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ తాను కీలక అంశాలను సీల్డ్ కవర్ లో అందిస్తానని చెప్పారు. కాగా ఈ అంశాలపైన సమావేశంలో పార్టీ ముఖ్యులు ఎవరూ స్పందించలేదని సమాచారం. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. ఈ భేటీ తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ పార్టీ అధినాయకత్వంతో తాజా పరిణామాలపైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేయనున్నారు.